ఈ సంవత్సరానికి బడ్జెట్ వచ్చేసింది. సాధారణంగా బడ్జెట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మారాయా, పెట్రోల్ ధరలు తగ్గాయా, లేక ఏవైనా కొత్త స్కీమ్స్ వచ్చాయా అని. కానీ ఈసారి బడ్జెట్ లో ఒక అంశం మాత్రం చాలా సైలెంట్ గా ఉంటూనే మన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు మాత్రం వైలెంట్ గా మెసేజ్ పంపింది. అదే మన డిఫెన్స్ బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ లో డిఫెన్స్ బడ్జెట్ గురించి పెద్దగా నెంబర్స్ బయటపెట్టలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన డీటెయిల్డ్ రిపోర్ట్స్ చూస్తే మాత్రం డిఫెన్స్ సెక్టార్ కు కేటాయించిన నిధులు చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈసారి డిఫెన్స్ బడ్జెట్ లో ఏకంగా 15% జంప్ కనిపించింది. ఇది మామూలు విషయం కాదు. గత కొన్నేళ్లుగా ఎప్పుడు లేని విధంగా ఇంత భారీగా ఎందుకు పెంచింది? అసలు ప్రభుత్వం ఇంత డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టబోతుంది? సైనికుల జీతాల కోసమా, లేక కొత్త కొత్త ఆయుధాలు, ఫైటర్ జెట్స్ కొనడానికా? మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఈ బడ్జెట్ మీద ఉందా? పాకిస్తాన్, చైనాల నుండి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ రోజు మన వీడియో. ఈ టాపిక్ కేవలం నెంబర్స్ గురించి కాదు, మన దేశ భద్రత గురించి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, మన మిలిటరీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనం డీప్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు అసలు ప్రభుత్వం డిఫెన్స్ కు ఎంత కేటాయించిందో క్లియర్ గా చూద్దాం. పోయిన సంవత్సరం మన డిఫెన్స్ బడ్జెట్ సుమారుగా 6.81 లక్షల కోట్లు. కానీ ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో దాన్ని భారీగా పెంచి 7.85 లక్షల కోట్లు చేశారు. అంటే దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట. పర్సెంటేజ్ పరంగా చూస్తే ఇది దాదాపు 15% పెరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, డిఫెన్స్ బడ్జెట్ అంటే ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే సైనికుల జీతాలు, పెన్షన్లు, రోజువారీ ఆపరేషన్స్, ఫ్యూయల్ ఖర్చు లాంటివి. రెండోది క్యాపిటల్ అవుట్లే. ఇది అసలైన గేమ్ చేంజర్. అంటే కొత్త ఆయుధాలు, ఫైటర్ జెట్స్, యుద్ధ నౌకలు, ట్యాంకులు కొనడానికి వాడే డబ్బు. సాధారణంగా జీతాలు, పెన్షన్లకే సగం డబ్బు అయిపోతుంది. కానీ ఈసారి బడ్జెట్ లో అసలైన కిక్ ఎక్కడుందంటే, ప్రభుత్వం ఈ క్యాపిటల్ అవుట్లేని ఏకంగా 28% పెంచింది. నెంబర్స్ లో చెప్పాలంటే కొత్త ఆయుధాలు కొనడం కోసమే ప్రత్యేకంగా 2.19 లక్షల కోట్లు కేటాయించారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇది భారీ జంప్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రభుత్వం కేవలం ఆర్మీని మెయింటైన్ చేయడం మీద కాకుండా మోడర్నైజేషన్ మీద, అంటే అత్యాధునిక టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం మీద ఫుల్ ఫోకస్ పెట్టిందని క్లియర్ గా తెలుస్తుంది. మొత్తం 7.85 లక్షల కోట్లలో కొత్త ఆయుధాలకు 2.19 లక్షల కోట్లు, అండ్ జీతాల కోసం 5.5 లక్షల కోట్లు, మిగతా పెన్షన్ల కోసం 1.7 లక్షల కోట్లు. ఇంత భారీగా పెంచినా కూడా ఒక చిన్న వెలితి ఇంకా ఉంది. అదేంటంటే, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, ఎప్పుడైనా సరే మన డిఫెన్స్ బడ్జెట్ అనేది జీడీపీలో కనీసం 2% ఉండాలని చెప్తుంటారు. కానీ ఈ గ్రోత్ తర్వాత కూడా మనం 1.9% దగ్గరే ఉన్నాం. అంటే మన జీడీపీలో ఇది 2% కూడా లేదు. కాకపోతే ఇది చాలా స్ట్రాటజిక్ గా ఆలోచించి ఎక్కువనే పెంచారు. అండ్ మనం బడ్జెట్ పెంచడానికి మన ఇంటర్నల్ కారణాలే కాదు, బయట ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు కూడా కారణమే. ఇప్పుడు ప్రపంచం మొత్తం డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్ కి అమెరికాని తీసుకోండి. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు నేను యుద్ధాలకు వ్యతిరేకం, మా సైనికులను వెనక్కి రప్పిస్తాను అని చెప్తుంటాడు. కానీ అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ను ఏకంగా $1.5 ట్రిలియన్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది వాళ్ళ బడ్జెట్ లో 50% జంప్. ఒక పక్క శాంతి అంటూనే మరో పక్క ఇంత భారీగా ఆయుధాలకు ఖర్చు పెడుతున్నాడంటే రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలు ఎంత ఉద్రిక్తంగా మారబోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరోపక్క మన పక్కనే ఉన్న చైనా కూడా వాళ్ళ మిలిటరీని విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. వాళ్ళ నేవీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఇక మన శత్రు దేశం పాకిస్తాన్ సంగతి చూస్తే, వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేకపోయినా అప్పులు చేసి మరీ ఆయుధాలు కొంటున్నారు. పాకిస్తాన్ కూడా వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ ను 20% పెంచింది. ఇలా మన చుట్టూ ఉన్న దేశాలన్నీ కత్తులు నూరుతుంటే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం కదా. అందుకే భారత్ కూడా ఈ ఆయుధాల రేస్లో వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతో ఈ భారీ బడ్జెట్ ను ప్రకటించింది. ఈ బడ్జెట్ పెంచడానికి ఇంకొక బలమైన కారణం ఉంది. అదే ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ లో మనకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. అదేంటంటే ఆపరేషనల్ రెడీనెస్, అంటే యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండడం. ఈ ఆపరేషన్ లో మనం పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్ లను, రాడార్ సిస్టమ్స్ ను దెబ్బతీసాం. దీంతో పాకిస్తాన్ కు ఒక భయం పట్టుకుంది. వాళ్ళ దగ్గరున్న డిఫెన్స్ సిస్టమ్, రాడార్స్ మన ముందు నిలవలేవని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ బడ్జెట్ ను 20% పెంచుకున్నారు. అండ్ ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క ముప్పు కాదు, దీన్నే మిలిటరీ భాషలో ట్విన్ థ్రెట్ అంటారు. ఒకవైపు పాకిస్తాన్ ఎప్పుడు ఏదో ఒక గొడవకు దిగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు ప్రతీకారంతో రగిలిపోతుండొచ్చు. మరోవైపు చైనా, ఇది అసలైన ముప్పు. లడాక్ బోర్డర్ లోనే కాదు, హిందూ మహాసముద్రంలో కూడా చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుంది. పాకిస్తాన్ తో మనం ఈజీగా డీల్ చేయగలం. మన నేవీ ముందు వాళ్ళ నేవీ అస్సలు పనికిరాదు. కానీ చైనా అలా కాదు. చైనా దగ్గర టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది, భారీ సైన్యం ఉంది. అందుకే మన బడ్జెట్ పెంపులో ఎక్కువ భాగం చైనాను దృష్టిలో పెట్టుకుని జరిగింది. సరే, ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. ప్రభుత్వం కేటాయించిన ఈ 2.19 లక్షల కోట్లతో మన త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ఏం షాపింగ్ చేయబోతున్నాయి?
ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గరకు వస్తే మన ఎయిర్ ఫోర్స్ పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది. రూల్స్ ప్రకారం మనకు 42 స్క్వాడ్రన్స్ ఫైటర్ జెట్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి కేవలం 30 నుండి 31 మాత్రమే. పాతబడిపోయిన MiG-21 విమానాలు రిటైర్ అయిపోతున్నాయి. దీంతో ఈ సంఖ్య ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. ఒకవేళ రేపు యుద్ధం వస్తే అటు పాకిస్తాన్ను ఇటు చైనాను ఒకేసారి ఎదుర్కోవాలంటే మనకు ఖచ్చితంగా ఎక్కువ విమానాలు కావాలి. అందుకే ఈ బడ్జెట్ లో ఎయిర్ ఫోర్స్ కు పెద్దపీట వేశారు. ప్రభుత్వం త్వరలోనే 114 కొత్త ఫైటర్ జెట్స్ కొనడానికి ఆర్డర్ ఇవ్వబోతుంది. ఇందులో రఫేల్ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న రఫేల్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఫ్రాన్స్ నుండి మరిన్ని కొనాలని, అందులోనూ చాలా వరకు మేక్ ఇన్ ఇండియా భాగంలో ఇక్కడే తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ రష్యాతో కలిసి సుఖోయ్ వంటి 5th జనరేషన్ విమానాల గురించి చర్చలు జరుగుతున్నాయి. అలాగే మన సొంత పరిజ్ఞానంతో తయారు చేస్తున్న AMCA ప్రాజెక్ట్స్ కూడా ఫండ్స్ కేటాయించారు. ఇంకోవైపు మన సొంత తేజస్ విమానాల ప్రొడక్షన్ కూడా స్పీడప్ చేస్తున్నారు. అయితే చైనాను అడ్డుకోవాలంటే మనకు కావాల్సింది బలమైన నేవీ. చైనా నేవీ దగ్గర ప్రపంచంలోనే ఎక్కువ నౌకలున్నాయి. వాళ్ళు హిందూ మహాసముద్రంలోకి జొరబడాలని చూస్తున్నారు. దీన్ని కౌంటర్ చేయడానికి మనకు కావాల్సింది సబ్మెరైన్లు. సబ్మెరైన్ అనేది ఒక డిటరెన్స్ టూల్. అంటే సముద్రం లోపల మన సబ్మెరైన్ ఎక్కడో నక్కి ఉందని శత్రువుకి తెలిస్తే చాలు, వాళ్ళు మన జోలికి రావడానికి భయపడతారు. అందుకే ప్రాజెక్ట్ 75 కింద 6 అత్యాధునిక సబ్మెరైన్లను కొనబోతున్నాం. వీటిలో ఎయిర్ డిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఇవి ఎక్కువ రోజులు నీటి అడుగునే ఉండగలవు. శత్రువు రాడార్ కు కూడా దొరకవు. అలాగే అన్మాన్డ్ సిస్టమ్స్ అంటే మనుషులు అవసరం లేని నెక్స్ట్ జనరేషన్ డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ కూడా కొంచెం భారీగానే ఖర్చు చేయబోతున్నారు. అండ్ ఒకప్పుడు ఆర్మీ అంటే ఎంతమంది సైనికులు ఉన్నారు అనే దాన్ని బట్టి బలం ఉండేది. కానీ ఇప్పుడు వార్ఫేర్ మారింది. ఇప్పుడు కావాల్సింది మనుషులు కాదు, మెషిన్లు, టెక్నాలజీ. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడానికి లైట్ కంబాట్ హెలికాప్టర్లు, దూరంగా ఉన్న శత్రువులను లేపేయడానికి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ, ముఖ్యంగా ఆర్మ్డ్ డ్రోన్స్. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత డ్రోన్ల ఇంపార్టెన్స్ అందరికీ అర్థమైంది. అందుకే మన ఆర్మీని టెక్సావిగా మార్చడానికి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ కోసం ఈ బడ్జెట్ ను వాడబోతున్నారు. ఈ బడ్జెట్ లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. మనం ఎన్నాలని విదేశాల నుండి ఆయుధాలు కొంటాం, యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? అందుకే ప్రభుత్వం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టింది. ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, ఇతర డిఫెన్స్ పరికరాల తయారీకి వాడే వస్తువుల మీద కస్టమ్ డ్యూటీని తగ్గించారు. కొన్నిటికి మొత్తమే తీసేశారు. దీనివల్ల ఇండియాలో తయారీ ఖర్చు తగ్గుతుంది. DRDOకి నిధులు పెంచారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇండియన్ కంపెనీలకి అంటే టాటా, మహీంద్రా, L&T వంటి వాటికి కాంట్రాక్టులు ఇవ్వడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. దీనివల్ల మన దేశంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అవుతాయి, జాబ్స్ వస్తాయి. ఆల్రెడీ దాని రిజల్ట్ కనిపిస్తుంది కూడా. 2014-2015లో మన దేశంలో డిఫెన్స్ ప్రొడక్షన్ కేవలం 46,000 కోట్లు ఉండేది. కానీ ఇప్పుడు అది 3 పెరిగి 1.27 లక్షల కోట్లకు చేరింది. అంతేకాదు మనం ఇప్పుడు ఆయుధాలు అమ్ముతున్నాం కూడా, అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ మిసైల్స్, అర్మేనియాకు ఆకాశ్ సిస్టమ్స్ అండ్ ఆర్టిలరీ గన్స్ అమ్ముతున్నాం. లాస్ట్ ఇయర్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి 23,600 కోట్లు దాటాయి. ఇది నిజంగా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. సో ఈ సంవత్సరం డిఫెన్స్ బడ్జెట్ కేవలం నెంబర్స్ పెంచడం గురించి మాత్రమే కాదు, ఇదొక స్ట్రాటజికల్ క్యాలిబ్రేషన్. పాకిస్తాన్ ను కౌంటర్ చేయడానికి, చైనాను నిలువరించడానికి మరియు ప్రపంచంలో మన సత్తా చాటడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఇది. 7.85 లక్షల కోట్లు అనేది చిన్న మొత్తం కాదు. ఈ డబ్బుతో మన సైన్యం మోడర్నైజ్ అవుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది, మరియు ముఖ్యంగా మన శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆపరేషన్ సింధూర్ మనకు ఒక లెసన్ ఇచ్చింది, బలం ఉంటేనే శాంతి ఉంటుంది అని. ఈ బడ్జెట్ ఒక బలాన్ని మనకి ఇవ్వబోతుంది. సో మీరేమనుకుంటున్నారు? మన డిఫెన్స్ బడ్జెట్ ఇంకా పెంచాలా? మన మిలిటరీలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.